హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్విక్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ పకోడా. సో సింపుల్గా క్రిస్పీగా మనకి రోడ్ సైడ్ దొరికేదానికన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు మీరు రోడ్ సైడ్ పకోడీ అనేది తినరు, అంత బాగుంటుంది. సో చిన్న టిప్స్ పాటిస్తే చాలు, మనకి యమ్మీ క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. సో చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదా, టీ తాగేటప్పుడు పకోడీ తినాలని, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను. సో వీటిలన్నిటిని ఒకసారి ఇలా మ్యాష్ చేసుకోవాలి. సో అన్నీ విడిపోయేలాగా మనం ఇలా ఒక 2 మినిట్స్ కలిపేసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో 2 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది. సో అలానే 1 స్పూన్ వామ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కర్రీ లీవ్స్ అయితే చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలానే పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 12 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. సో మిక్సీ గ్రైండ్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా కలుపుకొని దాంట్లోకి నేను ఒక కప్పు, సో పెద్ద కప్పుతోనే పాలకూర చాప్ చేసుకున్నాను. సన్నగా చాప్ చేసుకోవాలి. ఇదైతే మా టెర్రస్ గార్డెన్లోదే. సో అప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకొచ్చి నేనైతే వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను. ఇది కూడా మనం చాలా బాగా ఆనియన్స్ ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా గట్టిగా ఒత్తుకుంటూ సో ఉల్లిపాయలు అది కలుపుకొని తర్వాత నేను దాంట్లోకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒక కప్పు రైస్ ఫ్లోర్కి నేను 1.5 కప్పు శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను. బేసన్ ఉంటుంది కదా, అది 1.5 కప్ అయితే యాడ్ చేసుకొని, సో మనకి పాలకూరలో అలానే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి బాగా గట్టిగా కలుపుకోవాలి మనం. ఇది కలిపేసుకున్న తర్వాత మనకి వాటర్ ఎంత పడుతుందో మనం చూసుకొని కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా గట్టిగా మనం కలుపుకొని తర్వాత కొంచెంగానే వేసుకోవాలి. ఒక్కసారి వాటర్ అనేది ఎక్కువ వేసేసుకోకండి, బాగుండదు. అలానే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది పిండి లూజ్గా ఉంటే, అంత క్రిస్పీగా రావు, సాఫ్ట్గా వస్తాయి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకి గట్టిగానే రావాలి, పొడిలాడుతూ ఉండాలి పిండి అనేది. అప్పుడే మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీకు 2 డేస్ అయినా కూడా క్రిస్పీనెస్ అలానే ఉంటుంది పకోడీ అనేది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ అనేది వేసుకునే విధానంలో కూడా సో క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో ఇలా చిన్నగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. విడివిడిగా వేళ్ళ మధ్యలో ఇట్లా అనుకుంటూ వేస్తేనే మీకు సన్నగా పడుతుంది పకోడీ అనేది, అప్పుడే క్రిస్పీగా వస్తుంది. మీరు ఇలా నార్మల్గా వేసేస్తే బోండాలాగా పెద్దగా అలా వస్తుంది. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా వేళ్ళతో అయితే అనుకుంటూ వేస్తే మనకి సన్నగా పడుతుంది పకోడీ అనేది. అప్పుడు చాలా బాగుంటుంది క్రిస్పీగా. మీకు ఇది ఒక 3-4 డేస్ కూడా ఉంటుంది బయట మనకి. సో ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు పకోడీ అనేది. సో దీన్నైతే మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పాలకూర వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. నార్మల్ పకోడీ, ఆనియన్ పకోడీ కన్నా పాలకూర పకోడీకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆకు ఫ్రై అవ్వాలి కాబట్టి. సో ఇది మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ క్రిస్పీ పాలక్ పకోడీ మనకి ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో పిల్లలకి కూడా నచ్చుతుంది. సో ట్రై చేసి కామెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా నా యూట్యూబ్ ఛానల్ తాన్విక్ కిచెన్ వ్లాగ్స్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.